తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. పరాభవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు లోగిళ్లలో ఉగాదికి సంబంధించి ముందుగా మనకి గుర్తొచ్చేది పచ్చడి, పంచాంగం కదండి. అయితే మరి పంచాంగ శ్రవణం మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటారు, చాలా ఆతృతగా ఎదురు చూస్తారు, వింటారు, ఆచరణలో కూడా పెడతారు. అంటే ఇటు వ్యయం కానీ, ఆదాయం కానీ, లేదా రాజపూజ్యం కానీ, అవమానం కానీ ఏ విధంగా ఉంది, ఎలా అలర్ట్గా ఉండాలి, తదనుగుణంగా ఎలా లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి సంవత్సరం పాటు అని ప్రతి ఒక్కరం కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం. మరి అట్లాగే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ కొత్త సంవత్సరంలో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. మీకు, మీ టీంకి, యాజమాన్యానికి అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మన కాంబినేషన్ లో వచ్చే రాశి ఫలాల కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తుంటారు. ఇక పోయిన సంవత్సరం ఉగాది ఇంకా ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి పోయిన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ఒక సంక్లుప్తంగా తెలియజేద్దాం. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అన్నది రాశుల వారిగా తెలుసుకుందామండి. సో క్లుప్తంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ మనం చెప్పుకుంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరం, యూనివర్సల్ పీస్ అంతా ఒక బాధలు వాటిలోంచి కయోటిక్ పరిస్థితి నుంచి ఒక స్మూత్ ల్యాండింగ్ అనేది లాస్ట్ ఇయర్ జరిగిందండి. మరి ఈ సంవత్సరం ఏం జరుగుతుంటే శ్రీ పరాభావనామ సంవత్సరంలో 3 రకాలు జరుగుతూ ఉంటాయంట. పరాభావనామ సంవత్సరే కాలస్వరూపం అంటారు. అంటే మనకున్న టైం, డే టైమా, నైట్ టైమా, మనకు సీజనల్స్ ఋతువులు ఉంటాయి అన్నమాట. వర్షాకాలం, ఎండాకాలం, వానాకాలం. అంటే ఆ కాలం యొక్క స్వరూపాన్ని బట్టి మనం నడవక మనం మార్చుకోవాలి అనమాట. ఇప్పుడు ఎండాకాలం ఉన్నట్టు చలికాలంలో ఉన్నట్టు వర్షాకాలంలో ఉండలేం కదండి. మన లైఫ్ స్టైల్ మారుతూ ఉంటుంది. మరి శ్రీ పరాభావనామ సంవత్సరం ఎలా ఉంటే బాగుంటుంది, ఆ యొక్క కాల స్వరూపం ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. టోటల్ ఇయర్కి ఇది మనకు ఒక థీమ్ని సెట్ చేస్తుంది అనమాట. ఆ జీన్స్ అంటారు చూసారా, ఆ సీడ్ మనకు తెలుస్తుంది అనమాట. ఏ చెట్టు మామిడి చెట్టు లేకుండా దానిమ్మ చెట్టు ఎలా తెలుస్తుందో ఆ ఫ్లేవర్ మనకు ముందుగానే ఈ యొక్క టైటిల్లోనే తెలిసిపోతుంది. శ్రీ పరాభావనం సంవత్సర. 3 రకాల అర్థం ఏంటో. పరాభవం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి దూరంగా ఉండాలి, అవే ఫ్రమ్ ది ఫియర్, అవే ఫ్రమ్ ది అవమానం, అంటే అవమానానికి, అపజయానికి దూరంగా ఉండాలి అని దాని మీనింగ్ అండి. సో ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే 3 రకాల లక్షణాలు ఈ యొక్క సంవత్సరంలో మనకి నారద మహర్షి నారద సంహిత అనే గ్రంథంలో వివరించారు. నారద మహర్షి ఎందుకు చెప్పాడంటే ఆయన యొక్క సంతానం 60 మంది యుద్ధంలో చనిపోవటంతో విష్ణుమూర్తిని ప్రార్థిస్తే వాళ్ళు ఈ కాలగమనంలో ఉండి ప్రతి సంవత్సరాన్ని వాళ్ళ యొక్క స్వరూపాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారని ఒక వరం ఇస్తారు. అందుకని నారద మహర్షి అందులో నారద సంహిత అనే బుక్ లో రాస్తూ ఉంటారనమాట. ఇందులో శ్రీ పరాభావనామ అనే ఒక కుమారుడి యొక్క అధ్యక్షుడైన ఆయన ఏం చేస్తుంటాడంటే ఈ సంవత్సరం అంతా 3 పనులు చేస్తుంటాడు. నృపాణం మానభంగ కృత్, అంటే రాజులకు అవమానాన్ని తీసుకొస్తాడంట. రెండోది దండనీతి వివృద్ధి, అంటే పనిష్మెంట్స్, తీవ్రంగా సీరియస్ గా పనిష్మెంట్స్ ఉంటాయంట. మూడోది జనక్షోభ అని చెప్తాడు. అయితే ఒక యాస్ట్రిక్ కండిషన్స్ అప్లై. ఆ కండిషన్స్ ఏంటంటే ఎవరైతే ధర్మబద్ధంగా ధర్మాన్ని కాపాడుతూ ఉంటారో వాళ్ళకి ఏమీ కాదు, ఎవరైతే అధర్మంగా ఉంటారో వాళ్ళకి మన టైం సెన్స్ ఇస్తుంది, మీరు రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నారు, కాలం పరీక్షిస్తుంది, దానికి అనుగుణంగా పనిష్మెంట్లు కూడా మనం రెడీగా ఉండాలి. కరెక్ట్. అంటే మనం ఎప్పుడైతే రాంగ్ ట్రాక్ లో ఉన్నామో రిజల్ట్ కూడా రాంగే వస్తుంది. అందుకని దేవతలు మనం ఎప్పుడు సన్మార్గంలో ఉండి చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అంటారు. మనం ఒకసారి రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతే మరి ఎవరు సరి చేస్తారు? ఎవరో ఒకళ్ళు సరి చేయాలి కదా. ఆ సరి చేస్తే శ్రీ పరాభావనామ సంవత్సరం. నాన్న నీకున్న ఈ భ్రమలన్నీ తొలగించేసి నువ్వు రాంగ్ ట్రాక్లో ఉన్నావు, దానికి కావాల్సిన మొత్తం అంతా డీలేయర్ చేసేసి చక్కగా మళ్ళీ సన్మార్గంలో పెడతారు. ఎప్పుడైతే మనకి సరైన నాలెడ్జ్ ఉంటుందో, సరైన డెసిషన్ తీసుకుంటామో సరైన రిజల్ట్ వస్తుంది. సరైన జ్ఞానం మనకు లేకపోతే రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయి అధర్మబద్ధంగా చేస్తే అగైన్ పనిష్మెంట్ వస్తుంది. అందుకని సన్మార్గంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏమీ కాదు. ఇంకా ఈ కాలపురుషుడు వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. ఎవరైతే హంగు, ఆర్భాటం, డాంబికం, పైక ఒకటి ఉండేసి లోన్ ఇంకొక విధంగా ఉంటారో వాళ్ళకి మొత్తం వెళ్ళిపోయేసి అవమానాలు జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. సో సంక్లుప్తంగా పరాభావనామ సంవత్సరం మనకి ఇవ్వబోతుంది ఈ 3 రకాల రిజల్ట్. అయితే మనం రాసుల వారిగా, నక్షత్రాల వారిగా చూసుకుంటాం కాబట్టి ద్వాదశ రాశుల వారికి అండ్ నక్షత్రాల వారికి ఎలా ఉంటుంది, ఒకవేళ అటు ఇటుగా ఉంటే ఎలాంటి రెమెడీస్ పాటిస్తే వాళ్ళు సునాయాసంగా ప్రయాణం కొనసాగించవచ్చు అన్నది. సురేష్ బాబు గారు, మరి
వృషభ రాశి వారికి పరాభవ నవ సంవత్సరం ఎలా ఉంటుందో తెలియజేస్తారా? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహిని. స్వర్ణలక్ష్మి అమ్మవారు శ్రీ పరాభవ నవ సంవత్సరంలో వృషభ రాశి వారికి అత్యంతంగా బాగా చక్కగా కరుణాకృప ఉండాలని, అమ్మవారి వీరందరికీ బ్రహ్మ జ్ఞానం ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇదేదో బ్రహ్మ జ్ఞానం అనగానే యోగులు మునులు ఎటో వదిలిపెట్టుకోవటం కాదండి. సింపుల్ వర్డ్స్లో ప్రతి నిమిషం వీళ్ళకి ఆనందంగా హ్యాపీగా ఉండాలి. కొన్నిసార్లు మనకు నచ్చిన వెంటనే వస్తాయి, కొన్నిసార్లు నిదానంగా వస్తాయి. నచ్చిన వాళ్ళు కొన్నిసార్లు పక్కన ఉండొచ్చు, కొన్నిసార్లు దూరంగా ఉండొచ్చు. మనుషులకి బాధపడేది ఈ రెండింటి వల్లే. అందుకని ఎలాంటి సందర్భంలో కూడాను వీళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అలాంటి ఒక మానసికమైన పరిస్థితి వీళ్ళకి ఇవ్వాలి అమ్మవారి యొక్క కృప వలని కోరుకుంటూ, వీళ్ళకి రాజ్యం దేహి, చక్కగా ఒక అథారిటీ, పవర్, ఒక స్టామినా, ఒక డిగ్నిటీ, ఒక పలుకుబడి, ఒక మాటకి విలువ రాసి వాళ్ళకి కావాలని, అలానే ధనం దేహి, విపరీతమైన ధనం ఉండాలన్నమాట. ఇంటి నిండా ధనం, ఆఫీస్లో ధనం, షాపింగ్కి వెళ్తే అక్కడ ధనం, యూపీఏలు పేటీఎంలు మొత్తం ధనం నిండిపోయి ఉండాలి. అంతేకాకుండా పొరపాటు వీళ్ళు శత్రువు ఇంటికి పోయినా కానీ వీళ్ళ యొక్క ప్రెజెన్స్తో వాళ్ళ ఇల్లు కూడా ధనం అయిపోవాలి. అలా ఉండాలి. వీళ్ళకి సర్వకామాంచ సిద్ధి, వీళ్ళు కోరుకున్న ప్రతి కోరిక కూడా అమ్మవారి ఇమ్మీడియట్గా నెరవేర్చాలని చెప్పేసి అలా ఉండాలి. అలాంటి యొక్క కృపా కటాక్షం అమ్మవారికి వీళ్ళ మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. వృషభ రాశి, ఇందులో ఉన్న నక్షత్రాలు కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, తర్వాత ఇందులో మృగశిర 1, 2 పాదాలంతా ఇందులో ఉంటారండి. ఈ రాశి వాళ్ళకి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, లాస్ట్ ఇయర్ కూడా మనం చెప్పుకున్నాం, ఐ థింక్ మీతోనే చేసినట్లున్నాను నేను. ఈ సంవత్సరం కూడాను బాగా ఉన్న రాసుల్లో వృషభ రాశి ఒకటి. సో ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది, ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. సూపర్. వీళ్ళని వచ్చే ఇంకొక 1.5 year వరకు వీళ్ళని టచ్ చేసే వాళ్ళు లేరు. ఈ వేరే ఛానల్ ఎక్కడో ఇట్లా వృషభ రాశి గురించి చెప్తే మాట్లాడి రాత్రి ఒక భార్య భర్త ఎమర్జెన్సీ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కలిశారు. వీడియో చూసి వాళ్ళది ఇదే రాశి. చాలాసేపు 2 hours కూర్చొని మాట్లాడారనమాట. అందుకని చెప్పేసి ముందు వాళ్ళు నెగిటివ్ మైండ్ సెట్తోనే వచ్చారు. మీరు అంటున్నారండి మేము ఫీల్ అవ్వట్లేదని. ఆ తర్వాత అన్ని చెప్పిన తర్వాత అవునండి వీఆర్ ఫీలింగ్ అండి. చాలా మంది అంటే ఆ మూడ్లో వెళ్ళిపోయి వాళ్ళకి వచ్చిన సక్సెస్ కూడా గుర్తుంచుకోరు. అంటే వీళ్ళకి ఉంటుందండి ఖచ్చితంగా. చాలా బాగా ఉన్న రాశుల్లో ఖచ్చితంగా ఇది ఒకటి అని మనం చెప్పుకోవాలి. ఎప్పుడైనా నాన్ కంట్రవర్షియల్ రాశి కదండి వృషభ రాశి మాక్సిమం. అవునండి, అది శుక్రాచార్యుడు ఈ రాశికి అధిపతి కాబట్టి భోగము, ఐశ్వర్యం, ఆనందం స్వతహాగా ఉంటుంది. రెండోది ఫిక్స్డ్ రాశిది, వాళ్ళు ఎప్పుడు కూర్చొని ఫిక్స్డ్గా అన్ని పనులు చేస్తూ ఉంటారు. ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటే అడావుడి చేసే వాళ్ళతోనే ప్రాబ్లమ్స్. అందుకని వీళ్ళకి పేరు బలం ప్రకారం ఈ ఊ ఏ ఓ వా వి వే అనే లెటర్స్ అంతా కూడా ఉంటాయండి. వెంకటేశ్వర స్వామి, వీరాంజనేయులు, చాలా పేర్లు ఇందులో మనకి తెలుగు రాష్ట్రాల్లో కామన్ గా ఉంటాయి. ఇందులో ఆదాయం 5, వ్యయం 14. మీరు ఈ మాట అంటారు నాకు తెలుసు, అందరు అంటారు. దానికి ఒక మంచి లాజిక్ ముందు చెప్తాను. తర్వాత రాజ్య పూజ్యం 5 ఉందండి, అవమానం 4 ఉంది. అంటే అవమానించే వాళ్ళు తక్కువ ఉంటారు, గౌరవించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆదాయం 5 ఉంది, తర్వాత వ్యయం 14 ఉంది. ఏంటి కదా, చాలా మంది అంటే విపరీతంగా ఖర్చులు అయిపోతాయేమోనని అది దానికి వివరణ ముందు తెలిసిపోతుంది అనమాట. ఇందులో వీళ్ళకి గ్రహస్థితి చూసుకుంటేనండి, ఎంత అద్భుతమైన గ్రహస్థితి నాకు తెలిసి వేరే ఏ రాశికి ఉండదు. వీళ్ళకి 11వ స్థానంలో శని ఉన్నారండి. జనరల్ గా అందరికి ఇబ్బంది పెట్టేది ఎవరంటే శని. వీళ్ళ అదృష్టం ఏమంటే ఆ శని వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తున్నాడు. శని అందరికి బాధలు పెడతారు, కానీ ఈ రాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇస్తున్నాడు, అన్ని సక్సెస్, ధనలాభాన్ని ఇస్తారన్నమాట. గురువు 2వ ఇంట్లో ఉండి జూన్ వరకు విత్త లాభం, ధన సమృద్ధి వస్తుంది. తర్వాత ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో రాహు ఉండబట్టి మసిబూసి మారాడిగా చేసి అందరిని ఏదో ఒక విధంగా ఒప్పించేస్తారు. వీళ్ళు వర్క్ చేసినా చేయకపోయినా కానీ శభాషణ గ్రేడ్లు వచ్చేస్తాయి. 4వ స్థానంలో మాత్రం కేతు ఉండటంతో ఇంటి వ్యవహారాల్లో లేదా తల్లికి సంబంధించి కానివ్వండి కొంచెం అసంతృప్తి లేదంటే కొంచెం ఒత్తిడి ఉంటుంది బంధువులతోటి. ఇది మాత్రం గమనించుకోవాలి. అయితే జూన్ తర్వాత గురువు మారుతున్నాడు. గురువు ఇక్కడ వచ్చే గురువు కొంచెం ఇబ్బంది పెట్టే గురువు ఉన్నారు. ఇది మాత్రం గమనించుకుంటే మిగతా అన్ని విషయాలు చక్కగా ఉందని తెలుసుకోవచ్చు. మనం మొదట్లో శని గురించి వీళ్ళకి బాగా యోగ్యతను ఇస్తున్నారని చెప్పుకున్నా. మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే శని వీళ్ళకి చూడండి ఎంత అదృష్టం అంటే ఆరోగ్యాన్ని ఇస్తారు,
జనరల్ గా శని ఉంటే బీపీ, షుగర్లు, హార్ట్ అటాక్లు అన్నీ వచ్చేస్తాయి. కానీ శని వీళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు చూడండి, ఎంత అదృష్టం అంటే వీళ్ళకి. రెండోది అంటే అంత ఇబ్బంది పెట్టే శని కూడా ఈ రాశి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ముందు అసలు మంచి ఇచ్చేసేద్దాం అని చెప్పేసి ఆయన మనసు మార్చుకున్నాడంటే ఇంకా అర్థం అంటే అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత బాగా పరీక్షించకుండా. తర్వాత అర్ధలాభచ్చ, ధనం వస్తుంది. నెక్స్ట్ స్త్రీ పుత్ర సుఖవర్ధనం, అంటే భార్య కానీ లేదంటే లేడీస్ అయితే హస్బెండ్ కానీ వాళ్ళతో చక్కగా పుత్రులతోటి సుఖంగా హ్యాపీగా ఉండేది దినదినాభివృద్ధి చెందుతూ ఉంటారని చెప్తారు. నెక్స్ట్ చిత్తశుద్ధి అభిష్టార్థ, అంటే ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండి అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళు లీగల్ కి సంబంధించిన వ్యవహారాల్లో దూరంగా ఉంటే మంచిది. ఇది ఒక్కటి మాత్రం మీకు చాలా ప్రికాషన్, ఎందుకంటే లాక్ అధిపతి శని భగవానుడు. అంటే ఈయన అన్నిట్లో బాగున్నారు కాబట్టి లా వ్యవహారాల్లో బాగుంటారు అనుకోకూడదు. ఆయన నిష్పక్షపాతంగా చక్కగా ఉంటారు కాబట్టి కావాలని కాంట్రవర్సీ మాత్రం చేయకూడదు. నెక్స్ట్ గురువు కూడా వీళ్ళకి అదృష్టాన్ని తీసుకొని వస్తున్నారు. గురువు ఏం చేస్తారు? మనస్సౌఖ్యం, ఆరోగ్యం, సౌభాగ్యం, ధనాగమన, అంటే మనసు చాలా బాగుంటుంది, ధనం వస్తుంది, తర్వాత సౌభాగ్యం, శోభాయమానంగా ఉంటారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇందాక మీరు వ్యయం 14 అనుకోగానే వామ్మో అన్నారు కదా, దానికి ఏంటంటే ధర్మ వ్యయం, ధర్మబద్ధంగా డబ్బులు ఖర్చు పెడతారు అని దాని మీనింగ్ అండి. ధర్మబద్ధంగా ఖర్చు పెట్టడం అంటే ఏంటి? ఇల్లు కట్టుకుంటారు, పెళ్లిళ్ళు అవుతాయి, అవసరానికి ఉపయోగపడుతుంది, పెళ్లిళ్ళు అవుతాయి, ఫారిన్ టూర్స్ వెళ్తూ ఉంటారు, లేదా ఫారిన్ కి చదువుకోవడానికి వెళ్తారు, లేదంటే విపరీతంగా జ్యువెలరీ కొంటారు. బంగారం రేటు వీళ్ళకి అడ్డు ఉండదు, కొనేస్తారు. అందుకని మనస్సౌఖ్యం ఇవన్నీ ఉండటం బట్టి మనకేమనుకోవచ్చు అంటే ఇందాక చెప్పిన ఖర్చులు అయితే ఉన్నాయో ఇవి మంచి కార్యక్రమాలకు వాడి అలా ఎప్పుడైతే వాడతారో లక్ష్మీదేవి వీళ్ళని కరుణించి ఇంకొక రూపాయలో మళ్ళీ అష్టలక్ష్మి రూపాయలు వీళ్ళకే వస్తుంది లక్ష్మీ అమ్మవారు. చూడండి ఎంత బాగుందో. ఇంత డీప్ గా ఆలోచించడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఈ టైంలో గురువు మారుతూ ఉన్నారండి జూన్ తర్వాత. ఇక్కడ ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అప్పటిదాకా వచ్చిన ఆ ఉద్యోగం స్మూత్నెస్ ఉండదు, కొంచెం ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? గురువు అయితే ఫస్ట్ అక్కడ కూడా గురువు వీళ్ళకి ధనాన్ని ఇస్తుంటారు, ఆధ్యాత్మిక శక్తిని ఇస్తూ ఉంటారు, పిలిగ్రిమేజెస్ తిరుగుతూ ఉంటారు, తీర్థయాత్రలు అన్ని చేస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలంటే ఉద్యోగ భంగం, కలహం, ఉద్యోగంలో మాత్రం ఏదో ఒక అప్స్ అండ్ డౌన్స్ వచ్చేసి ఏయో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతో కూడా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఈ టైంలో జనరల్గా మనకి ఏం చెప్తారంటే మహాభారతంలో దుర్యోధనుడికి 3వ స్థానంలో గురువు సంచారం చేస్తున్నప్పుడు ఆయన ఒక పదవిని కోల్పోయాడు, వాళ్ళ అన్నదమ్ములంతా కోల్పోయారు, తనకున్న అంతా కోల్పోయారు అని చెప్పేసి మనకి పురాణాలు చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళన్నీ కోల్పోతారని కాదండి, అంటే వేరే యొక్క గ్రహాలు కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అంటే ఈ టైంలో జనరల్గా వాళ్ళకున్న ఒక పదవిలో ఎక్కడో ఒక చోట అంత స్మూత్ గా ఉండకుండా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని ఒక క్లూ. వీళ్ళకి 10వ స్థానంలో రాహు ఉన్నారండి. ముందే చెప్పేసిన వీళ్ళకి మనస్సౌఖ్యం, సదా ఆనందం, అభీష్ట. చూడండి వీళ్ళకి శని బాగా మేలు చేసి రాహు ఇబ్బందులు పెట్టి రాహుకేతులు మేలు చేసి ఇంకెవరున్నారండి వీళ్ళకి? మెయిన్ ఇబ్బంది పెట్టాల్సిన వాళ్ళే కదా, వాళ్ళే వీళ్ళకి సపోర్ట్ చేస్తుంటే ఇంకా బాగుండక ఎలా ఉంటుంది? ఇందులో దేహ పుష్టి కలిగేసి అనుకున్న పనులన్నీ చక్కగా చేసేస్తారండి. అది మెయిన్ దాని కర్మ సిద్ధి లాభం. ఈ ఒక్క మాటలు అంటే ఏదైనా కనుక వాళ్ళు పని చేస్తే ఆ పనిలో చక్కగా సిద్ధి వస్తుంది, లాభప్రదంగా క్లోజ్ చేసేస్తారు. అందులోని రాహు అంటే ఏంటి? మూవీస్, లేనిపోయిన స్టోరీలన్నీ చెప్పేసి, కథలన్నీ చెప్పేసి, అది చేసి ఇది చేసి అనుకున్న పనులు అయితే శ్రీకృష్ణులాగా చేసేసుకుని వచ్చేస్తారు, మాయం అనమాట. అలా మనకి వీళ్ళు అన్ని గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కేతు మాత్రం బంధువులతో గొడవలు లేదంటే తల్లికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం అసంతృప్తి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందని తెలుసుకోవచ్చు. సో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వృషభ రాశి వారికి. నక్షత్రాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి? నక్షత్రాలు కూడా వీళ్ళకి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాయండి. కృతికా నక్షత్రం వాళ్ళకి సంపదలు, ఐశ్వర్యము, సంతోషము, ధన ప్రాప్తి, సర్వజన సుఖము, హెల్త్, ఆరోగ్యం. ఇంకా డిక్షనరీలో ఉన్న పాజిటివ్ వర్డ్స్ అన్ని ఇక్కడే వచ్చేసినాయి. హెల్త్ అక్టోబర్ తర్వాత హెల్త్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. సర్వజన పూజ్యము, అందరూ ఇలా చుట్టూ బాగా అప్రిషియేట్ చేసేవాళ్ళు, పొగిడే వాళ్ళే ఉంటారు. ఎందుకని మంచిది. ఈ టైంలో ఓవర్ అంబిషన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండకూడదండి. గురువు ఓవర్ అంబిషన్ కలిగిస్తూ ఉంటారు వీళ్ళకి. అందుకని ఫస్ట్ 3-4 months గురువు ఎక్కడికో తీసుకెళ్లి శిఖరం మీద వదిలేస్తాడు అనమాట.
సడన్ గా వదిలేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే గురువు మారుతున్నారు కాబట్టి. అందుకని ఆ టూ మచ్ అంబిషన్, ఆ టూ మచ్ ఎక్కువగా లేకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి రాజ్యము, ప్రమోషన్స్ వస్తుంది, సర్వజన పూజ్యము, అందరి నుంచి బాగా గౌరవం వస్తుంది, సంపదలు ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ధన ప్రాప్తి, ఫారిన్ రిలేటెడ్ ఎవరున్నా కానీ వాళ్ళందరూ కలిసి వస్తుంది. తర్వాత మృగశిర నక్షత్రం వాళ్ళకి రాజ్యము, సంపదలు, పరవాసము, హెల్త్ విషయంలో వీళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సర్వజన పూజ్యము, చక్కగా అంటే మనం ఎందుకు సర్వజన పూజ్యం అంటున్నామంటే ఇల్లు కట్టుకుంటారు, అందరు పొగుడతారు, అంటే ఇల్లు కట్టడం అంత ఈజీ ఏం కాదు కదా, బాగా సంపాదించుకుంటున్నాడు, కట్టుకుంటున్నారు అని అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. అప్పటిదాకా అద్దీంట్లో ఉండే స్టేటస్ వేరు, సొంత ఇంట్లో ఉండేది వేరు కదా. అప్పటిదాకా నార్మల్గా ఉండే కారు నార్మల్గా ఉండేవాళ్ళు ఒకసారి కారు కొనుక్కుంటే ఆ ఫీలింగ్ వేరు అనమాట. అలా వీళ్ళకి అన్ని విషయాల్లో కూడాను సర్వజన పూజ్యము, అందరూ బాగా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. హెల్త్ విషయంలో ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. ఒక గురుడు పరీక్షిస్తున్నాడు అంతే కదండి, మరి మీరు ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుందంటారు? రెమెడీస్ వీళ్ళకి ఒక గురువుకి మాత్రమే రెమెడీస్ చేస్తే సరిపోతుందండి, మిగతాకి కేతువుకి ఈ రెండు చేసుకుంటే సరిపోతుంది. కేతువుకి సంబంధించి గణపతిని రెగ్యులర్ గా పూజ చేస్తూ, లేదంటే మనకి సంకష్టహర చతుర్థి అని ఉంటుంది, అవి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ గురువుకి గురువారం నిష్టగా ఉండాలి, వెజ్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి, అలానే పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ ఉండాలి. క్షేత్రం వచ్చేటప్పటికి ది బెస్ట్ అండ్ పవర్ఫుల్ మనకి కోటప్పకొండ గుంటూరు దగ్గర, అక్కడికి వెళ్తే ప్రతి గురువారం శనికి సామూహికంగా దేవస్థానం వాళ్ళు ఇది చేస్తారు, గురువుకి సంబంధించిన హోమం చేస్తారు. అలా గురువుకి ఎక్స్క్లూజివ్ గా హోమం చేసే టెంపుల్ నాకు తెలిసి ఎక్కడ లేదు, అందులో కొండ మీద ఉంటుంది. అందులో గిరి ప్రదక్షిణాలు కూడా చేస్తూ ఉంటారు, చాలా బాగుంటుందని. అక్కడ చిన్న ఆశ్రమాలు కూడా చాలా ఉంటాయండి, చిన్న ఆశ్రమాలు బాగుంటాయి, బట్ చాలా బాగుంటుంది అక్కడ టైం కనుక స్పెండ్ చేస్తే ఆ గురువు యొక్క ఎనర్జీ ఉంటుంది. రెండోది మెడిటేషన్ చేయటం, యోగా చేసి యోగా గురువులు చెప్పిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని గురువుగా భావించి వాళ్ళకి ఏదైనా ఇస్తూ ఉంటే చక్కగా బాగా కలిసి వస్తుందండి. సో ఏ రకంగా చూసినా వృషభ రాశి వారికి అయితే నక్క తొక్కొచ్చినట్టుగానే ఉంది. సో రెమెడీస్ కూడా ఓన్లీ గురుకి సంబంధించి లేదా గురు మెయిన్, బట్ ఇన్ కేసు వాళ్ళకి ఏమైనా గనక ప్రాబ్లం చెప్పాను కదా నిన్న ఎవరో వచ్చి చూసుకున్నారని, వాళ్ళకి అక్కడ డౌట్ వస్తే మనకి హారోస్కోప్ చూస్తే తెలిసిపోతుంది అనమాట. దానికి జాతకం పరిశీలిస్తే డెప్త్ గా తెలిసిపోతుంది. ఇంకా చిన్న రెమెడీస్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, అవి చేసుకుంటే ఇది బెస్ట్ టైం కదా. అంటే గ్రహాలు అనుకోలేకపోతే అది వేరే విషయం. ఇప్పుడు అన్ని బాగున్నప్పుడు లేదంటే ఒకసారి ఇండివిజువల్ జాతకం చూపించుకొని చక్కగా చిన్న రెమెడీస్ ఉంటే అవన్నీ చేయించుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. భార్యాభర్తలకు అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం లేదా విశ్వావసు గంధర్వరాజ హోమము. ఇవి కాకుండా ఇంకా వాళ్ళు ఏదైనా గనక సమస్యలతో ఉంటే కార్యజయం రావాలని, తర్వాత చాలా మంది H1B వీసాలు రావాలి, కొంతమంది గ్రీన్ కార్డ్స్ రావాలని చెప్పేసి ఈ రాశి వాళ్ళకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళకి పీక్ టైం, ఈ టైంలో అందరూ అప్లై చేస్తూ ఉంటారు. నాకు లాస్ట్ 2-3 months నుంచే US అక్కడ నుంచి ఫోన్స్ మాకు ముహూర్తం కావాలండి అని చెప్పేసి. ఇలా ఎలాంటి సమస్య ఉన్నా కానీ ఒక్కసారి ఒక జాతకం చూపించుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ఆ పరిష్కారాలు చేయించుకుంటే వీళ్ళు 10 రెట్లు జీవితంలో ముందుకెళ్ళిపోతారండి. అంటే బెస్ట్ టైంలో ఉన్నారు. చాలా సంతోషం అండి సురేష్ బాబు గారు. వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ ని కూడా సూచించారు. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.